హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను థాయిలాండ్ ట్రిప్ పార్ట్ 4కొచ్చాను. పొద్దున్న లేచాము. నెక్స్ట్ సెకండ్ డే అనమాట ఆ రోజు ప్రోగ్రామ్. అవును. ఆ రోజు మే 5 బ్రేక్‌ఫాస్ట్ తిన్నాము. అక్కడ చాలా వెరైటీస్ పెట్టారు. మనకు నచ్చింది తినొచ్చు. అన్ని థాయ్ ఫుడ్ కొంత, మన ఇండియన్ కూడా పెట్టారు. ఏవో పూరి, ఉప్మా అవి కూడా పెట్టారు. థాయ్ సూప్ అవి చాలా బావుంటాయి. ఫ్రైడ్ రైస్ బానే ఉంది. కానీ రైస్ వాళ్ళు 3 పూటలా రైస్ తింటారు అక్కడోళ్ళు. ఎప్పుడూ రైస్ తింటారు. అదేంటో మరి. అంటే తిని వాళ్ళు రైస్ కంపల్సరీ పెడుతుంటారు. నైట్ పెడతారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో పెడతారు. ఈ బ్రెడ్ అవి అన్నీ మామూలు యాజ్ యూజువల్ మనం చూస్తుంటాం కదా! బ్రేక్‌ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది కదా హోటల్‌లో. అలా అన్ని రకాలు పెట్టారు. అన్ని పర్వాలేదు తిన్నాము. తర్వాత మేము హ్మ్. కోరల్ ఐలాండ్‌కి వెళ్ళడానికి ఒక దగ్గర స్టాప్ అనమాట. అక్కడ తీసుకెళ్ళాడు. ఆవిడేమో మనకి ఎలా ఉండాలి, లైఫ్ జాకెట్ ఏసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నీ మనకి వచ్చి రాని హిందీ, ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అందరం విన్నాము. హ్మ్. వీళ్ళేంటంటే ఒక్కొక్క బ్యాచ్‌ని వాళ్ళకొక యూనిఫార్మ్ ఉంటుంది. చూడండి గ్రీన్ కలర్ లాంటి గ్రీన్, యెల్లో వేసుకున్నారు కదా! వీళ్ళొక బ్యాచ్. ఇంకొక యూనిఫార్మ్ ఉంటారనమాట. అలా బ్యాచ్ వైస్ ఉంటారు వీళ్ళు. మా మా వాళ్ళందరూ ఒక 25, 30 మెంబర్స్ ఉంటారనుకుంటా తీసుకుంది. అగోండి దూరంగా కనిపిస్తుంది కదా! అదంతా నడుచుకొని ఆ చివరికి వెళ్లి మేము స్పీడ్ బోట్ ఎక్కామనమాట. చాలా బావుంది వ్యూ. బీచులు బావుంటాయి కదా! ఎలా అయినా అక్కడ. ఇక్కడ హ్యాట్స్ అవి కొనుక్కున్నారు. కొందరు హ్యాట్స్ కొనుక్కున్నారు. చెప్పులు కొనుక్కున్నారు. ఇవన్నీ అమ్ముతారు ఈ సైడ్ అనమాట. బీచ్‌లోకెళ్ళినప్పుడు ఇంకా డ్రెస్సులు గూడా ఉంటాయి. ఏవో కొన్ని కొన్ని అమ్ముతారనమాట. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు. నెక్స్ట్ అక్కడ 100 బాట్స్, 150, 200 బాట్స్ అలా రేట్ ఉంటాయన్నమాట. అంటే 300, 500, 600 ఆ రేట్‌లో ఉంటాయి. హ్యాట్ అయితే అక్కడ 100 బాట్స్ అంటే 300. మనం అయితే 100 రూపీస్‌కే కొంటాం. 100, 150 కొంటాం. అంతే. అక్కడ మరి బాట్స్ వాల్యూ అలా ఉందన్నమాట. ఆ అమ్మాయి రాధిక మేమందరం బాగా కలిసిపోయాం. ఫ్రెండ్లీగా ఉన్నాం. ఒక ఫ్యామిలీలా కలిసిపోయి ఎంజాయ్ చేసామన్నమాట. మేము 16 మెంబర్స్ మా ప్యాకేజ్‌లో ఉన్నారు. అందులోని జెంట్స్ ఎవరో వచ్చారు. వాళ్ళు సెపరేట్ అయిపోయారు. వాళ్ళేమో ఏదో వాళ్ళ ఎంజాయ్‌మెంట్ వాళ్ళు బయటికెళ్ళిపోయారు. మిగిలిన మేమందరం కలిసి మిగిలినవన్నీ చూసామన్నమాట. ఇంకో ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళు బెంగుళూరు నుంచి వచ్చారు. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేము వైజాగ్. పిల్లలు చక్కగా వీడియోలు అన్నీ తీశారు మాకు. బాగా హెల్ప్ చేశారన్నమాట. తర్వాత స్పీడ్ బోట్ ఎక్కాం. ఇంకంతే చాలా బావుంటుంది స్పీడ్ బోట్ అనమాట. స్పీడ్‌గా వెళ్తుంది. అటు ఇటు ఇలా ఊగుతుందనమాట. థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇది నాకు నచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి బీచ్ దగ్గర పెట్టారన్నమాట. బీ బీచ్ దగ్గర కాదు. మధ్యలో ఒక స్టాప్ ఉంటుందనమాట. అందులోనే బీచ్ మధ్యలో కట్టారు. ఒక 2, 3 వుడెన్‌తో కట్టారు. అక్కడ వాటర్ అడ్వెంచర్స్ చేయడానికని కూర్చోబెట్టారు. నచ్చిన వాళ్ళందరూ చేశారు. అవి చాలా డబ్బులు. ప్రతి దానికి చాలా 2500 బాట్స్ అనమాట ప్యాకేజ్. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, పారాసైలింగ్ ఇంకా రకరకాలేవో చేయిస్తున్నారు వాటర్ యాక్టివిటీస్. ప్రతి దానికి ఒక ప్యాకేజ్‌లా 2500 బాట్స్ అంటే మీరు చూడండి మన ఇండియన్ కరెన్సీ ఇంటూ 3 ఇలా అప్రాక్సిమేట్‌లీ ఇంటూ 3 చేసుకోండి. అన్ని అన్నమాట. అవన్నీ చేయడానికి. చేశారు ఈ పిల్లలందరూ వాళ్ళ సామాన్లన్నీ మేమిద్దరం చూసాము. వాటికి కాపలా మేము. అదే చేసాం. మిగిలిన పిల్లలు వాళ్ళు ఏవేవో చేసుకొనొచ్చారు. అదయిపోయిన తర్వాత మళ్ళీ మాకు స్పీడ్ బోట్‌లో బీచ్‌కి తీసుకెళ్ళిపోయాడు. ఐలాండ్ అంటారనమాట ఇదంతాను. అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ మళ్ళీ వాటర్ యాక్టివిటీసే. ఎంత ఎండగుందంటే మిట్ట మధ్యాహ్నం పట్టుకెళ్ళాడు. మార్నింగ్ తీసుకెళ్ళొచ్చు కదా! అదిగో అలా టెంట్‌లేసి చైర్స్ ఉంటే తిరగలేక అక్కడి నుంచి వచ్చి మేము కూర్చున్నాం అక్కడ. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి అయిపోయింది మా పని. అక్కడుందో చూడండి బీచ్ ఇక్కడికొచ్చాం. చాలా ఎండగుంది. కొబ్బరి బొండం టేస్ట్ ఉండదు. అక్కడ అందరూ సిగరెట్టు, మందు. ఎక్కడ కూర్చుందామంటే సిగరెట్ కంపు. ఇక్కడ మరీను. ఆ పక్కన ఒక లేడీస్ ఉన్నారు. ఫారినర్స్ ఎవరో ఒక చేతిలో మందు బాటిల్, ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని ఊదేస్తుంది. అక్కడి నుంచి ఈ చివరకొచ్చేసాను. అక్కడ కూర్చోలేక. సోఫాల్లా ఉన్నాయి గానీ ఇక్కడికొచ్చి ఇటొచ్చేసాం. ఇక్కడ కూర్చుంటే ఇటువైపు నుంచి, వెనక వైపు నుంచి. మన ఇండియన్స్ మరీను ఎక్కువ అక్కడికెళ్ళి ఓవర్ అయిపోతారు. ఇదిగో మన రీల్ చేసాం ఇద్దరం కలిసి.
ఆ అమ్మాయి చేస్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా బా చేశారు రీల్స్. ఎంజాయ్ చేసాం. ఇప్పటికి కూడాను కాంటాక్ట్‌లో ఉన్నాం మేము. చాలా మంచి పిల్ల. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ బోటొచ్చింది. చాలా కొంచెం నీటిలో తడవాల్సి ఉంటదనమాట. బట్టలు తీసుకెళ్తే మంచిది. ఆ పాప పేరు ఆద్య. తన పేరు రాధిక. బాగా అనమాట కలిసిపోయామన్నమాట చక్కగా. ఆ బోట్‌లో మళ్ళీ రిటర్న్ మాకు ఏదో ఒక హోటల్‌కి తీసుకెళ్ళాడు. ఏమీ బాలేదు ఫుడ్. ఏదో తిన్నామంటే తిన్నాము. హోటల్‌కి తీసుకెళ్ళిపోయాడు. రెస్టారెంట్‌లో ఏం ఫుడ్ బాలేదు. రెస్టారెంట్ తర్వాత మాకు హోటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఈవినింగ్ అల్కజార్ షో. మేమందరం కలిసి వెళ్ళాం. ఇదే ఫ్యామిలీ మాది. బావుంది షో. అంటే మాకు లాస్ట్ సీట్స్ ఇచ్చాడు కాబట్టి మేము ఎంజాయ్ చేయలేకపోయాం. నిద్రొచ్చేసింది. చేస్తారు. మ్యూజిక్ మాత్రం చాలా బావుంటుంది. మీరే వినండి. చాలా మెలోడీ అనమాట మ్యూజిక్ వాళ్ళది. రకరకాల డ్రెస్సులు ఎంతమంది ఉన్నారంటే మరి చాలామంది చాలా చేశారు. అంతా ఒకటే. ఒకేలా చేస్తారు ఏది చేసినా అనమాట. చాలా చేశారు. కానీ మేము ఎంజాయ్ చేయలేకపోయాం. లాస్ట్‌లో ఉన్నాం కదా! ఫ్రంట్‌కి ఇస్తే బావుండేది. అక్కడ చీటింగ్ చేసేసాడు. అది అయిపోయిన తర్వాత మేము దిగిన హోటల్ ఎదురుగా ఒక పంజాబీ రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడ అంతా మన పరాటాలు, మన ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది. మేము పరాటా ఆర్డర్ ఇచ్చుకొని పెరుగిస్తాడు కదా! పెరుగు తినాలని పెరుగు, అచార్ ఇచ్చాడు, లస్సీ ఆర్డర్ పెట్టుకొని తినేసి ఇంకంతే రెస్ట్ తీసుకున్నాం నైట్. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ రెడీ అయిపోవాలి కదా! నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళాలి కదా! చాలా బాగుంది కదా! మ్యూజిక్ వింటున్నారు. బాగుంది. అమ్మాయిలు చాలా చేశారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కలిసే ఉంటారు. చాలా అందంగా ఉంటారు. లేడీస్ మాత్రం చాలా బాగుంటారు. అయిపోయింది షో. అయిపోయిన తర్వాత రెస్టారెంట్‌కి వెళ్ళి పరాటా తినేసి రెస్ట్ తీసుకున్నాం. ఓకేనా? బాయ్.